మేషరాశి వారు ఈ వారం తాము చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల్లో తొందరపడకుండా ఆచితూచి కార్యక్రమాలు పూర్తి అయ్యేటటువంటి విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ వారం కొన్ని సందర్భాలలో ధనాన్ని విపరీతంగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి. వాటిని ముందుగానే ఊహించి తక్కువ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు జాగ్రత్తగా మీ అవసరాల కోసం వినియోగించుకునేటటువంటి ప్రయత్నాలు ఈ వారం తప్పనిసరిగా చేయాలి. మీరు చేపట్టేటటువంటి పనులు పూర్తయ్యేందుకు కూడా ఎక్కువగా ఈ వారం మీరు కష్టపడవలసిన సందర్భాలు ఉండబోతున్నాయి. అంతేకాకుండా లక్ష్యాలు సాధించుకునేందుకు మరింత కష్టపడవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు ఈ వారంలో చేపట్టిన పలు కార్యక్రమాలు పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మరింత విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రకాలుగా మీకు తెలిసేటటువంటి వార్తలు, మీరు ఊహించేటటువంటి ఊహలు కొన్ని రకాల ఇబ్బందులను కూడా కలుగచేస్తూ ఉంటాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తూ ఉండండి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత విషయాల్లో చిక్కులు చికాకులు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని కూడా త్వరితగతిన అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పిల్లల యొక్క చదువులు అనుకూలతలను పెంచుతూ ఉంటాయి. సంతోషాలను కూడా కలగచేస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసమై భార్యాభర్తలు కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. అలాగే మీకుండేటువంటి స్థిరమైన చరమైన అంటే స్థిరచరాస్తుల విషయాల్లో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని రకాల పునరాలోచనలు చేస్తూ ఉంటారు. అవి కూడా కలిసి వస్తుంటాయి. దగ్గరి బంధువులు, స్నేహితులు వివిధ రకాల కార్యక్రమాలకు మిమ్మల్ని ఆహ్వానించేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం మేషరాశి వారు వ్యాపార అభివృద్ధి కోసమై కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కూడా ఈ వారం నిదానంగా సత్ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఈ వారం కొన్ని రకాల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఏదో చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకోకుండా మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరంటే కొంత ఇతరులకు ఉండేటటువంటి ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు మీపైన కొంత ప్రభావాన్ని చూపించి మిమ్మల్ని చెడు మార్గంలోకి నెట్టే ప్రమాదాలు కూడా ఉండబోతున్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు తాము నిర్వహిస్తుండేటటువంటి ఏవైతే వృత్తి పనులు ఉంటాయో అవి ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై అయ్యప్ప స్వామి వారిని ఆరాధించటం మంచిది. అలాగే అయ్యప్ప స్వామి వారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించటము, అలాగే స్వామివారి యొక్క శరణఘోషను పారాయణం చేసుకోవటం ద్వారా ప్రశాంతతను పొందే అవకాశాలు ఉంటాయి. తద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. వీలైతే ఈ వారం పేదవారికి మంచినీరును దానం చేయటం, అన్నదానం దానం చేయటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి.